హరే కృష్ణ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 12వ స్కందం 12వ అధ్యాయంలో 57వ శ్లోకం నుంచి మనం చదువుకోబోతున్నాము. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే శ్రీమద్ భాగవతంలో చివరి అంకంలోకి వచ్చేసాము. ఇందులో ముఖ్యంగా శ్రీమద్ భాగవతం చదవడం వల్ల మనకి కలిగేటువంటి ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఫలశ్రుతి గురించి చెప్తున్నారు అనమాట. ఇప్పటి వరకు మనకి శ్రీమద్ భాగవతం మొత్తంలో ఏమేమి చెప్పారు, ఏమేమి చెప్పబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని సమ్మరైజ్ చేయడం జరిగింది. ఏమేమి ఇంతవరకు నేర్చుకున్నాము అని ఒకసారి రీక్యాప్ చేశారు. సూత గోస్వామి సౌనక ఋషులకు చెప్తున్నటువంటి ఏదైతే శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి తెలియజేశారో అదే భాగవతాన్ని సూత గోస్వామి సౌనక ఋషులకి తెలియజేస్తూ మొత్తం చెప్పిన తర్వాత ఇప్పటి వరకు మనం ఇది చదువుకున్నాము, ఇంత చదువుకున్నాము, ఈ విషయాలు చెప్పుకున్నాము అనేటువంటి విషయాన్ని చెప్పారు. మనం 11వ స్కందం వరకు కూడా శ్రీకృష్ణుడు సారీ సుఖదేవ గోస్వామి చెప్పినంతా కూడా మళ్ళీ ఒకసారి ఈ విషయాలు, ఈ అంశాలన్నీ కూడా చెప్పబడ్డాయి అని చెప్పారు. ఆ తర్వాత భాగవతం చదివేటువంటి వాళ్ళు, అదే భాగవతం వినేటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క గొప్పతనం గురించి కూడా మనము విన్నాం. చూస్తే భగవంతుడి యొక్క భక్తి అనేటువంటి దాని, లేదంటే కృష్ణ భక్తి భావన యొక్క గొప్పతనం గురించి మనకు తెలియజేశారు. తిథులు, ముహూర్తాలు, గ్రహ బలాలు చూసుకొని చేసేటువంటి కర్మల కంటే సక్సెస్ వస్తుందో లేదో తెలియదు, కానీ కృష్ణ భక్తి భావనలో గనక మనం ఉన్నట్లయితే, మన కర్మలు చేసినట్లయితే 100% సక్సెస్ వస్తుంది. అలాంటి పనులకి ఎలాంటి తిథులు, నక్షత్రాలు, గ్రహాలు చూడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఒకవేళ మనము ఒక గొప్ప సాహిత్యాన్ని తీసుకున్నట్లయితే, ఆ గొప్ప సాహిత్యంలో ఒక్క తప్పు కూడా లేకుండా వర్ణించినప్పటికీ, ఒకవేళ శ్రీమద్ భాగవతం లాంటి గ్రంథాల్లో కొన్ని తప్పులు ఉన్నప్పటికీ, అలాంటి సాహిత్యాల కంటే కూడా భాగవతమే గొప్ప అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఎందుకు? ఎందుకంటే భాగవతంలో కృష్ణ కథ ఉంది కాబట్టి. కృష్ణ కథ లేనటువంటి ఏ శాస్త్రమైనా సరే అది ఎంత గొప్పగా రచించినా కానీ అది వృధా. ఇంకొకటి, ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాల గురించే మాట్లాడినా, శాస్త్రాల గురించే మాట్లాడినా, ఒకవేళ అలాంటి శాస్త్రాలు మనకి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాయి అని అనుకుందాం. ఆత్మజ్ఞానాన్ని బోధించేటువంటి శాస్త్రాలు అయినప్పటికీ ఒకవేళ మనకి కృష్ణ ప్రేమని కలిగించకపోతే, భగవంతుడితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని కనుక పునఃస్థాపితం చేయకపోతే, అలాంటి గ్రంథాలు కూడా వృధా అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అలాంటి గ్రంథాలు కూడా చదివితే మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పారు. మనం అందరం అనుకోవచ్చు, భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా గొప్పవాళ్ళు, చాలా ఆ, అనేక రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెంది ఉన్నారు, ఉం? పేరు ప్రతిష్ట పొంది ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, వీళ్ళందరూ గొప్పవాళ్ళు కాదా అంటే, వాళ్ళు చేసేటువంటి పని కృష్ణ భక్తి భావనలో చేయకపోతే వాళ్ళు చేసినటువంటి పనులు, ఆ పనుల వల్ల వాళ్ళకి కలిగేటువంటి ఫలితాలు వృధా అనేటువంటి విషయాన్ని శ్రీమద్ భాగవతం తెలియజేస్తుంది. అంటే మనం ఎంత భౌతికంగా గొప్పవాళ్ళం అయినప్పటికీ, మనం ఎన్నో గొప్ప గొప్ప విషయాలు సాధించినప్పటికీ, మనలో కృష్ణ భక్తి భావన లేకపోతే ఆ భౌతికమైనటువంటి విజయాలకి ఒక మీనింగ్ లేదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ముఖ్యమైనటువంటి విషయం మన జీవితానికి ఏమిటి, మన గమ్యం చేరాలి అని అంటే మనకు కావాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే కృష్ణ భక్తి భావన, కృష్ణ భక్తిలో కర్మలు చేయటం. అది మీకు శ్రీమద్ భాగవతం ద్వారా లభిస్తుంది. మనం అందరం కూడా భక్తులుగా మారగలగడానికి ఉపయోగపడుతుంది శ్రీమద్ భాగవతం. దారి తప్పిన మనకి దారి చూపిస్తుంది శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం వలన మనందరి యొక్క జీవితం సార్థకత అవుతుంది. కాబట్టి అలాంటి శ్రీమద్ భాగవతము చదివినటువంటి వ్యక్తులు, వినినటువంటి వ్యక్తులు చాలా గొప్పవాళ్ళైతేనే అది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాం. ఆల్రెడీ కృష్ణ భగవానుడు మన హృదయంలో ఉన్నారు కాబట్టి మనము శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించి ఉన్నాం. రోజు మనం చదువుకున్నాం నిత్యం భాగవత సేవ. ప్రతిరోజు మనకి భాగవతం చదువుకునేటువంటి అదృష్టం, అంతటి అర్హత ఎలా వచ్చింది?
మన హృదయంలో కృష్ణుడు ఉన్నారు కాబట్టి ఎవరైతే పవిత్రంగా ఉంటారో అలాంటి వ్యక్తుల దగ్గరికి శ్రీకృష్ణ భగవానుడు భాగవతం రూపంలో వచ్చారు. పవిత్రంగా లేనటువంటి వ్యక్తులు శ్రీమద్ భాగవతాన్ని చేరుకోలేదు. ఎవరు కూడా శ్రీమద్ భాగవతం దగ్గరికి ఎందుకు రావట్లేదు? ఎన్నో వేల మంది, లక్షల మంది జనాలు మన చుట్టుపక్కల ఉన్నప్పటికీ ఏ ఒక్కళ్ళు కూడా ఎందుకు శ్రీమద్ భాగవతాన్ని తీసుకోవట్లేదు? శ్రీమద్ భాగవతాన్ని ఎందుకు ఆశ్రయించట్లేదు? ఎందుకు అంటే మనలో ఎంతో కొంత పవిత్రత లోపించింది. కాబట్టి మనం ఎప్పుడైతే మనము భక్తుల యొక్క సాంగత్యంలోకి వచ్చి భక్తుల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలని మనం ఆచరించడం మొదలు పెడతాము, అప్పుడు మనలో ప్యూరిటీ వస్తుంది. అందుకనే భక్తుల యొక్క కరుణ అనేటువంటిది భక్తిలో ప్రప్రథమమైనటువంటి విషయం. మనం భక్తిలో వివిధ దశలు మనం చూస్తున్నప్పుడు శ్రద్ధతో మాట్లాడతాం. శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, ప్రేమ, ఉమ్, భావ, ప్రేమ స్థాయికి మనం మాట్లాడతాం. ఇన్ని దశలు ఉన్నాయి భక్తిలో. అన్నిట్లో స్టార్టింగ్ ఏంటి? మొదటి దశ ఏంటి? శ్రద్ధ. శ్రద్ధ 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 కంటే ముందు ఇంకొక విషయం ఉంది, అది మనకి చెప్పలేదు. ఏంటిది? శుద్ధ భక్తుల కృప. శుద్ధ భక్తుల కృప. విశుద్ధ భక్తుల యొక్క కృప. విశుద్ధ భక్తుల కృప లేకపోతే మనకు శ్రద్ధ కలుగుతుందా? అసలు మనం కృష్ణ భక్తిలోకి ఎందుకు రావాలి అనేటువంటి విషయం మనకి ఎవరో భక్తులు చెప్తేనే కదా తెలిసింది. ఎవరో భక్తులు మన గురించి ప్రార్థన చేస్తేనే కదా తెలిసింది. కాబట్టి భక్తుల యొక్క కృప లేకుండా మనం భక్తిలో పురోగమించలేము. అలాంటి భక్తుల సాంగత్యం మనల్ని శ్రీమద్ భాగవతం వరకు తీసుకొస్తుంది. అంటే శ్రీమద్ భాగవతాన్ని చదవాలంటే మనం ముందు పవిత్రులమై ఉండాలి. పవిత్రులం అవ్వాలంటే మనం భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తుల యొక్క కృపను పొంది ఉండాలి. భక్తుల యొక్క ప్రార్థనలు మన మీద ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? మనలో ప్యూరిటీ అనేటువంటిది ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. మనం భక్తులు మన గురించి ప్రేయర్ చేస్తారులే అని మనం బెదిరించి అది ఇచ్చి వాళ్ళతోటి మనం ప్రేయర్లు చేయించుకోవడం కాదు. వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి కదా. మీరు నా కోసం ప్రార్థన చెయ్యండి అని అంటే చేస్తారు. మీరు గొప్పవాళ్ళు కాబట్టి. కానీ నేను మిమ్మల్ని వాడుకుంటూ ఉంటే రోజు మీరు నా కోసం ప్రార్థన చేస్తూ ఉండండి, కానీ మీరు చెప్పింది ఏమాట నేను వినను అంటే మీరు ఎప్పుడు చేస్తారు? ఎందుకు చేస్తారు? మనకి భక్తుల గురించి చూడడానికే మనకి సమయం లేదు. 100 మంది భక్తులు, వాళ్ళ అవసరాలను చూసుకోవడానికే మనకి సమయం లేదు. ఆ భక్తుల విషయాలను చూసుకునే సమయం మనకి ఎక్కడ ఉంటుంది? ఎవరికి ప్రయారిటీ ఇస్తాం మనం? ఇతర భక్తులు, మన మాట వినేటువంటి వాళ్ళు, మనకి మనం చెప్పిన విధంగా వాళ్ళు సాధన చేసేటువంటి వాళ్ళకి మనం సమయం ఇస్తాం అంతే తప్ప మన మాటే వినటువంటి వాళ్ళకి మనం ఎందుకు సమయం ఇస్తాం? ఏం కదా. కాబట్టి భక్తుల కృపను పొందాలి అని అంటే మనం ఏం చేయాలి? భక్తుల యొక్క అడుగుజాడల్లో నడవాలి. అది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనలో ప్యూరిటీ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మన దగ్గరికి శ్రీమద్ భాగవతం వస్తుంది. మన దగ్గర ఉన్న వాళ్ళలో ఎంతమంది ఇంట్లో శ్రీమద్ భాగవతం ఉంది? ఎంతమంది ఇంట్లో శ్రీమద్ భాగవతం లేదు? మీరందరూ శ్రీమద్ భాగవతాన్ని ఎప్పుడు తెచ్చుకున్నారు మీ ఇంటికి? నిత్యం భాగవత సేవయాలో జాయిన్ అవ్వక ముందే ఉంది. సో భాగవతం మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది? మీరు భక్తుల సాంగత్యంలోకి వచ్చాక వచ్చింది. ఇంకోటి, భక్తుల సాంగత్యంలోకి వచ్చినటువంటి మనలో ఉన్నటువంటి ప్యూరిటీ ఏ స్థాయిలో పెరిగింది అని అంటే భాగవతం మన ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి అని మనం కోరుకునే స్థాయి. అంటే భాగవతాన్ని మనం పొందాలి, భాగవతాన్ని మనం తెచ్చుకోవాలి, మన ఇంటికి తెచ్చుకోవాలి, మన ఇంట్లో మనం భాగవతాన్ని ఉంచుకోవాలి, ప్రతిరోజు ఒక శ్లోకమైనా చదవాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో చూసారా, అది చాలా అద్భుతమైనటువంటి భావన. అది ఎప్పుడు కలిగింది అంటే భక్తుల కృపతోటి. ఎవరో తోటి సహచరులు, మన ఇంటి పక్కన ఉన్నటువంటి భక్తులు, లేదా గుళ్ళో కలిసిన భక్తులు ఎవరో ఈ లింక్ ఇస్తే ఈ లింక్ లో జాయిన్ అయితే ఓ 10 రోజులు వినేసరికి ఆహా చాలా బాగుంది, భాగవతంలో చాలా గొప్పగా కథలు ఉన్నాయి, వీటన్నిటిని వింటూ ఉంటే మనసుకి ఆహ్లాదకరంగా ఉంది, భక్తి పెరుగుతుంది, భక్తి భావన వస్తుంది, రుచి అనేది దొరికింది. దొరకగానే మనం ఏం చేస్తున్నాం? కంటిన్యూ చేస్తాం. కొంతకాలం కంటిన్యూ అయిన తర్వాత స్టార్టింగ్ లో ఏమనుకున్నాం? ఏం పర్లేదులే, శ్రీమద్ భాగవతం వాళ్ళు చెప్తుంటారు, మనం వింటూ ఉన్నాం, మనం ఎందుకు బుక్లు కొనాలి?
బుక్కులు అంటే 6,000 7,000 అంటారు, పోస్టులో పంపిస్తారు, అదైతుంది ఇదైతుంది. ఇప్పుడు ఆ బుక్కులు తీసుకుని మనం ఎక్కడ పెట్టుకుంటాం, మన ఇంట్లో ఎక్కడ అలమరా ఖాళీ లేదు అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం, స్టార్టింగ్ లో ఇంకా మనకు అంత ప్యూరిటీ రాదు కాబట్టి మనం ఏం చేస్తాం, విందాము, వినడానికి బాగానే ఉంది కదా, చదవకపోతే ఏమైంది అని అనుకుంటాం. కొంతకాలం వినగా వినగా మనకేమనిపిస్తుంది, జీవితంలో ఎన్ని ఖర్చులు పెట్టట్లేదు, ఈ 5-6 వేల రూపాయలు ఒక లెక్క, ఎంత పెట్టట్లేదండి మనం. కొన్ని వేస్ట్ ఖర్చులు ఆపేసుకుంటే శ్రీమద్ భాగవతం మన ఇంట్లో ఉంటుంది కదా. శ్రీమద్ భాగవతం రావాలి అనేటువంటిది కేవలం మీ ఖర్చులు తగ్గించుకోవటం వల్ల మాత్రమే జరగలేదు, మీలో ప్యూరిటీ పెరగడం వల్ల జరిగింది. మీలో ఆ పవిత్రత, మీలో కృష్ణుడు మిమ్మల్ని మీ హృదయంలోకి చేరడం వల్ల మీరు శ్రీమద్ భాగవతాన్ని ఇంటికి ఆహ్వానించగలిగారు. అంతే తప్ప దాంతో అది వచ్చేలేదు. ఓకే. ఇప్పుడు భాగవత ఆవిర్భావం జరిగినటువంటి రోజు రాబోతుంది. ఎప్పుడండి అది? భాగవత ఆవిర్భావం భద్ర పూర్ణిమ భద్ర పౌర్ణిమ భద్ర భద్ర పౌర్ణిమ భద్ర ప్రభు. పూర్ణిమ. భద్ర పూర్ణిమ ఎప్పుడు? సెప్టెంబర్లోనే, వచ్చే నెల. ఉమ్. వచ్చే నెల భాద్రపద 25వ తారీఖు 26వ తారీఖు. తెలుసా అండి ఎవరికైనా? సుధీర సునీతి మాతాజీ మీకు తెలుసా భద్ర పూర్ణిమ ఎప్పుడు? 25 అనుకుంటున్నా, 25-26 తారీఖు ఉంది. లాస్ట్ వీక్, సెప్టెంబర్ లాస్ట్ వీక్. నేను కరెక్ట్ డేట్ మీకు తర్వాత చెప్తాను. ఓకే. సో భద్ర పౌర్ణిమ శ్రీమద్ భాగవతం ఈ కలియుగంలో అవతరించినటువంటి దినం, భాగవతం అవతరించిన దినం. అలాంటి భద్ర పౌర్ణిమ రోజు కనుక మీరు భగవంతుణ్ణి ఆహ్వానించడం అంటే శ్రీమద్ భాగవతాన్ని ఆహ్వానించడమే. మనకి ఎంతో అర్హత ఉంటేనే వస్తుంది. ఆ అర్హతను మనం పొందినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ భాగవతాన్ని భద్ర పౌర్ణమి నాడు ఆహ్వానిస్తారు. సో సెప్టెంబర్ 26 ప్రభుజీ. సెప్టెంబర్ 26. అవును. సో ఇక్కడ సూత గోస్వామి ఏం చెప్తున్నారు, మీరందరూ కూడా అదృష్టవంతులు, మీ హృదయంలో ఆల్రెడీ శ్రీహరి నెలకొని ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా భాగ్యవంతులై ఉన్నారు. అలాంటి ఆన్యమైనటువంటి ప్రేమని కలిగి ఉన్నటువంటి మీరు ఆ భగవంతుని శరణాగతులు అవ్వండి. మీరు చేసేటువంటి పూజ ఆ భగవంతుడి పట్ల కంటిన్యూ చేయండి. అదే పరమ ఉత్తమమైనటువంటి పని అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇంకా శ్రీమద్ భాగవతంలో గొప్పతనం అంటే శ్రీమద్ భాగవతాన్ని చదవడం వల్ల, వినడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, ఫలశ్రుతి ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి ఇంకొన్ని శ్లోకాల్లో మనకి తెలియజేశారు. అది కూడా మనం ఈరోజు కంటిన్యూ చేద్దాం. 57వ శ్లోకం నాగలక్ష్మి. అహం చ సంస్మారిత ఆత్మతత్వం అహం చ సంస్మారితాత్మతత్వం శృతం పురా మే పరమర్షి వక్త్రాత్ ధృతం పురా మే పరమర్షివత్రాత్ ప్రాయోపవేశే నృపతే పరీక్షిత్ ప్రాయోపవేశే నృపతే పరీక్షితః సదసృషీణాం మహతాం చ శృణ్వతాం సదస్య ఋషీణాం మహతాం చ స్తనత్వాం. మహర్షి సుఖదేవుని ముఖత పూర్వం వినినట్టి భగవద్ విజ్ఞానంను ఇప్పుడు నేను కూడా పూర్తిగా స్మరింపగలిగితిని. ప్రాయోపవేశం చేసి ఉన్నట్టి పరీక్షణ్ మహారాజుతో సుఖదేవుడు పలికినప్పుడు ఆ ఆకర్ణించిన ఋషుల సదస్సులో నేనప్పుడు ఉంటిని. థ్యాంక్ యూ. సో వినని వాళ్ళ యొక్క లాభం పక్కన పెడదాం. ఇప్పుడు చెప్పిన వాళ్ళకి కలిగినటువంటి ప్రయోజనం గురించి కూడా మాట్లాడుతున్నారు. శ్రీమద్ భాగవతాన్ని చెప్పింది ఎవరు? సూత గోస్వామి. ఇక్కడ ముఖ్యంగా మనం ఈ శ్లోకంలో 2 విషయాలను తెలుసుకోవాలి. ఒకటి సూత గోస్వామి శ్రీమద్ భాగవతం చదవడం వల్ల సూత గోస్వామికి వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి? సూత గోస్వామికి ఆల్రెడీ భాగవతం తెలుసు కదా, ఇప్పుడు చెప్పకపోయినా కానీ ఇప్పుడు ఎందుకు చెప్పాలి, చెప్తే నాకు వచ్చే లాభం ఏంటి అని అనుకోవచ్చు మనం కదండి. మనం ఆల్రెడీ ఒకసారి చదివేశాం, ఒకసారి వినేసాం, ఇంక మళ్ళీ 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 చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ చెప్తే నాకు వచ్చే ప్రయోజనం ఏంటి అని మనం అనుకోవచ్చు. కానీ సూత గోస్వామి ఏం చెప్తున్నారు, మీరు కోరుకుంటే నేను చెప్పాను, నేను చెప్పటం వల్ల నేను మళ్ళీ ఒకసారి స్మరించుకోగలిగాను, మొత్తం శ్రీమద్ భాగవతాన్ని స్మరించుకోగలిగాను. ఇది మొదటి పాయింట్. అంటే ఎంత ఎక్కువగా మనము వినడం మాత్రమే కాదు, ఎంత ఎక్కువగా వింటామో అంత ఎక్కువగా మనం ఇంకొకళ్ళకి కనుక మనం చెప్పగలిగితే భాగవతం మన 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 శరీరంలో కలిసిపోతుంది. భాగవతం మన మన కర్మల్లో కలిసిపోతుంది.
భాగవతం మన పనుల్లో కలిసిపోతుంది, మన ఆలోచనలో కలిసిపోతుంది. మనం చేసేటువంటి ప్రతి ఆ, విషయంలోనూ, ప్రతి ప్రతి కర్మలోనూ శ్రీమద్ భాగవతం ఉంటుంది. ఎందుకు? నిరంతరం స్మరణ అవుతుంది. నిరంతరం మనకి స్మరిస్తూ ఉంటాం. రెండవ పాయింట్ ఏంటి ఇక్కడ అంటే, ఈ శ్రీమద్ భాగవతాన్ని నేను నీకు ఎలా చెప్పగలిగాను? ఎలా చెప్పగలిగాను నేను నీకు? నాకు ఎలా తెలిసింది ఈ శ్రీమద్ భాగవతం అంటే, సూత గోస్వామి చెప్తూ ఉంటే వినినటువంటి ఋషులలో నేను కూడా కూర్చొని ఉన్నాను. సారీ, సుఖదేవ గోస్వామి చెప్తుంటే వినినటువంటి ఋషులలో నేను కూడా కూర్చొని ఉన్నాను. అప్పుడు నేను విన్నాను కాబట్టి నీకు తెలియజేయగలిగాను. ఓకే. భాగవతం అనేటువంటిది కల్పిత కథ కాదు. భాగవతం అనేటువంటిది మానసిక కల్పనలతో అప్పటికప్పుడు ఏదో నాకు తోచింది చెప్పేస్తాను అనేటువంటిది కాదు. ఏదైతే తన గురువుల నుంచి, ప్రామాణికమైనటువంటి వ్యక్తుల నుంచి విన్నాను, అదే నేను నీకు తెలియజేశాను అనేటువంటి విషయం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మనం అందరూ అనుకోవచ్చు, ఆహా ఎంత గొప్పగా చెప్పేశాడు, ఎంత గొప్పగా చెప్పేశాడు, ఎంత గొప్పవాడు ఈయన అని మనం అనుకోవచ్చు. అలాంటి గొప్పతనాన్ని చూపించుకోవడానికో, లేకపోతే చెప్పిన తర్వాత వినినటువంటి వ్యక్తులు చేసేటువంటి ప్రశంసలను పొందడం కోసమో శ్రీమద్ భాగవతం చెప్తున్నాను అని అనుకునేటువంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడు. ఏమని? నేను ఎవరో చెప్తుంటే విని నీతో మాట్లాడాను అని. ఇది నేనే మాట్లాడుతున్నాను అని చెప్తాడు. అవునా కదండి? షో ఆఫ్ చేసుకునే వాళ్ళు, లేదంటే చెప్తే వినిన తరువాత విన్నటువంటి వాళ్ళు పొగడ్తల్ని మనం తీసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఏమని చెప్తారు? నేను చాలా కష్టపడ్డాను, చదివాను, గంటలు గంటలు చదివాను, లేదంటే నాకున్నటువంటి రియలైజేషన్స్ తో నేను చెప్పాను అని చెప్తారు. కానీ నిజమైనటువంటి విశుద్ధ భక్తుడు ఏం చేస్తాడు? నేను ఏదైతే విన్నాను, విన్నది విన్నట్టు చెప్పాను, నా సొంత కవిత్వం ఏమీ లేదు, నాకంటూ ఒక ఉన్నటువంటి అభిప్రాయాలతో నేను నీకు చెప్పలేదు, కేవలం ప్రామాణికమైనటువంటి వ్యక్తులు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ అభిప్రాయం ఏంటో దాన్నే నేను మీకు తెలియజేశాను అనేటువంటి విషయం చెప్తున్నాను. అంటే ఇప్పుడు గొప్పతనం ఎవరిది? సూత గోస్వామిదా, లేకపోతే సుఖదేవ గోస్వామిదా? సుఖదేవ గోస్వామి. ఆ సో సూత గోస్వామి ఏమన్నాడు? నేను చెప్తే విన్నటువంటి శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం నాది కాదు, సుఖదేవ గోస్వామి. ఎందుకంటే సుఖదేవ గోస్వామి చెప్తుంటే నేను ఒక్కడినే కాదు, గొప్ప గొప్ప ఋషులు కూడా కూర్చొని విన్నారు, వాళ్ళలో నేను కూడా ఒకడిని అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆల్ గ్లోరీస్ టు మొత్తం ఎవరికి? ఆయన గురువుకి ఇస్తున్నారు అనమాట. ఓకే. అది సూత గోస్వామి యొక్క గొప్పతనం. నెక్స్ట్ 58వ శ్లోకం ఇందుమతి మాతాజీ. ఏతద్వః కథితం విప్రా కథనీయోరు కర్మణః ఏతద్వః కథితం విప్రా కథనీయోరు కర్మణః మహాత్మ్యం వాసుదేవస్య సర్వాశుభ వినాశనం. మహాత్మ్యం వాసుదేవస్య సర్వశుభ వినాశనం. బ్రాహ్మణులారా, ఎవ్వని అసాధారణమగు కర్మలు పరమ కీర్తనీయములో అట్టి వాసుదేవుని మహిమను ఈ విధముగా మీకు వివరించితిని. ఈ వర్ణము సమస్త అశుభములు నశింపజేయును. హరి కృష్ణ. విన్నటువంటి వాళ్ళకు వచ్చేటువంటి ప్రయోజనం అంటే ఫలశ్రుతి. శ్రీమద్ భాగవతాన్ని 12 స్కందాల పాటు ఆల్మోస్ట్ మనం ఎన్ని సంవత్సరాల నుంచి చదువుకున్నాం? 5 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి చదువుకుంటాం. ఏమొచ్చింది లాభం అంటే మనకు ఉన్నటువంటి అన్ని అశుభాలు తొలగిపోతాయి, సమస్త అశుభాలు తొలగిపోతాయి శ్రీమద్ భాగవత శ్రవణం చేయడం వల్ల. అసాధారణమగు కర్మలు పరమ కీర్తనీయంలో అట్టి వాసుదేవుని మహిమను ఈ విధముగా నీకు వివరించితిని. భగవంతుని యొక్క మహిమలని శ్రీమద్ భాగవత రూపంలో మీకు వర్ణించాను. అది ఆ వర్ణన సమస్త అశుభాలని తొలగించి వేస్తుంది. ఎందుకంటే భాగవతం అమల పురాణం కాబట్టి, అలాంటి అమల పురాణాన్ని శ్రవణం చేయటం వల్ల మనం కూడా పవిత్రులమైపోతాం, మనంలో కూడా అన్ని అశుభాలు తొలగిపోతాయి. ఓకే. హరిషడ్ వర్గాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి ఇక్కడ అర్థం. సో అందుకని శ్రీమద్ భాగవతాన్ని 100% శ్రవణం చేయాలి. గర్భవతి స్త్రీలైతే శ్రీమద్ భాగవతాన్ని తప్పకుండా శ్రవణం చేయాలి. అలా శ్రవణం చేయడం వల్ల వాళ్ళకి ఏమేమి వాళ్ళ గర్భంలో ఉన్నటువంటి ఆ పిండం కూడా వింటుంది. ప్రహ్లాదుడికి ఎలా తెలిసింది భాగవతం? తల్లి గర్భంలో ప్రహ్లాదుడు పుట్టాక వచ్చి చెప్పాడా?
పుట్టకముందే తెలిసింది ఆయనకి కదా. ఎందుకు? గర్భంలో ఉన్నప్పుడే తెలుసుకున్నాను కాబట్టి అంత పవర్ఫుల్ అన్నమాట భాగవతం. సో పరమ కీర్తనీయమైనటువంటి వాసుదేవుని యొక్క మహిమలతో కూడినటువంటిదే శ్రీమద్ భాగవతం. అందుకనే భాగవతంలో ఏ ఒక్క పేజీ, ఏ ఒక్క శ్లోకం, ఏ ఒక్క భాష్యం, ఏ ఒక్క భావం కూడా తీసి పారాయాల్సింది కాదు. ఏది అవసరమో అదే ఉంది కదా. ఏ ఒక్కటి అనవసరమైన విషయం లేదు. అదే భౌతికమైనటువంటి జ్ఞానంలో అయితే కొన్ని కొన్ని పేజీలు తిప్పేస్తాం అవుట్ ఆఫ్ సిలబస్, కొన్ని కొన్ని పేజీలు చాయిస్ లో వదిలేస్తాం. ఎగ్జామ్లు అలానే రాస్తాం కదా. కానీ శ్రీమద్ భాగవతంలో ఏదైనా ఒక శ్లోకం, ఏదైనా ఒక చాప్టర్, ఏదైనా ఒక పేజ్, ఏదైనా ఒక భాష్యం మనము చాయిస్ లో వదిలేయచ్చా? వదిలేసామా మనం ఇంతవరకు? లేదు లేదు ప్రభుజీ. లేదు ప్రభుజీ. భాగవతంలో చివరికి ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను అని చెప్పిన వర్డ్స్ ను కూడా మనం చదువుకున్నాం. అవునా కదా? ఒక్క భాష్యంలో ఒక లెటర్ కూడా మనం వదిలేదు. ఎందుకు? ఎందుకంటే ప్రతి పదము కూడా పవిత్రమైనటువంటి పదమే. పవిత్రమైన ఇంపార్టెంట్. శ్రీమద్ భాగవతంలో ప్రతి పదము కూడా ఇంపార్టెంట్, ప్రతి పదము కూడా మనల్ని పవిత్రం చేస్తుంది. అది శ్రీమద్ భాగవతం యొక్క గొప్ప. సమస్త అశుభాల్ని పోగొడుతుంది ఒక్క పదం కూడా. నెక్స్ట్ 59 సుధీర సునీతి మత. యయేతత్ శ్రావయే నిత్యం యామక్షణమనన్యది యాయేతత్శ్రవణే నిత్యం యామక్షణమనన్యది శ్లోకమేకం తదర్థం వా పాదం పాదార్థమేవ వా శ్లోకమేకం తదర్థం వా పాదం పాదార్థమేవ వా శ్రద్ధావాన్ యో ను శృణుయాత్ పునాత్యాత్మానమేవ సహా. యద్ధావాన్ యో ను శృణ్వాయాత్ పునాత్యాత్మానమేవ సాహ. ప్రతి గంట ప్రతి క్షణము ఈ వాంగ్మయమును అనన్య చిత్తముతో నిరంతరము కీర్తించువాడు అట్లే శ్రద్ధతో ఈ శ్లోకం పైనను లేదా శ్లోకార్థం పైనను లేదా శ్లోక పాదం పైనను లేదా పాదార్థము పైనను వినువాడు నిక్కముగా తనను పునీతుడు కావించుకును. హరే కృష్ణ ప్రభు. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది ఈ శ్లోకంలో చెప్పేశారు. ఏం చెప్పుకున్నాం? భాగవతంలో ఏ ఒక్క పదాన్ని వదిలేసేది కాదు. ఒక పదంలో సగం భాగాన్ని కూడా వదలకూడదని చెప్తున్నారు ఇక్కడ. ఓకే. ఎందుకంటే ప్రతి గంట ప్రతి క్షణము ఏదైతే ఈ వాంగ్మయం మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఆ వాంగ్మయాన్ని అనన్య చిత్తముతో అంటే శ్రద్ధగా నిరంతరము కీర్తించినటువంటి వాడు 24/7 భాగవతం చదవడం పాసిబుల్ అవుతుందంటే మనకి 24 గంటలు భాగవతాన్ని చదవడము పాసిబుల్ అవుతా? వేరే పనులు లేవా మీకు? మీకు లేవేమో, మాకున్నాయి మాతాజీ అంటారా ప్రభుజీ? మీకు లేవేమో ప్రభుజీ, మీరు కూర్చొని చదువుతూ ఉంటారు 24 గంటలు 7 రోజులు వారానికి చదువుతూ ఉంటారు. మాకు పనులు లేవా, మా ఇంట్లో వెళ్ళగొడతారా అంటే ఏ పనులున్నా చేయలేం ప్రభుజీ. ఉమ్, పని లేకున్నా చదవలేము. అన్ని ఆ, గంటలు కూర్చోలేము కదా ప్రభుజీ. ఉమ్. కానీ మనం చదివిన దాన్ని స్మరించుకోగలంగా? 24 గంటలు చేసినట్లే, 24/7 చేసినట్లే. స్మరించుకుంటే కూడా చదివినట్లే. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక గంట సేపు శ్రీమద్ భాగవతం చదివి పడుకోండి, మీ కల్లో కూడా మీరు చదివిన కథే వస్తుంది. ఎస్ ప్రభుజీ. అవునా? అంటే మనం అనన్య చిత్తంతో కనుక మనం ఆ పని చేసినట్లయితే మనం ఏదైతే పగలు చేస్తామో అదే మన రాత్రి కల్లో కూడా కనిపిస్తుంది, మన కళ్ళ రూపంలో వస్తుంటుంది. అంటే మనం ఏ చైతన్యంలో ఉంటామో ఆ చైతన్యానికి సంబంధించినటువంటి ఆలోచనలే వస్తాయి మనకి. అవును ప్రభుజీ. ఒక గొప్ప భక్తుడి గురించి చదివామనుకోండి, చదివిన తర్వాత ఒక గంట 2 గంటల వరకు ఆ భక్తుడి గురించే గుర్తొస్తూ ఉంటుంది. ఆ భక్తుడు అలా చేశాడు, ఆ భక్తుడు ఇలా చేశాడు, ఆ భక్తుడు అలా భక్తిలో పురోగమించాడు, ఇవే గుర్తొస్తుంటాయి. ఎందుకు? ఇప్పుడు మీరు ఎస్ చాంటింగ్ చేస్తూ ఉంటారు, 16 మాలలు జపం చేయాలా? ఆపిన వెంటనే జపం ఆగిద్దా? 16 మాలలు అయిపోగానే ఆగదు ప్రభుజీ. కంటిన్యూ ప్రభుజీ. అవుతూనే మైండ్ ఉంటుంది. హరే కృష్ణ వస్తూనే ఉంటుంది కాసేపు. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది ఆగదు. ఎస్ ప్రభుజీ. ఎలా అయితే ఫ్యాన్ ఆఫ్ చేయగానే ఫ్యాన్ ఆగదు, అలా చాంటింగ్ ఆఫ్ చేయగానే హరినామం ఆగదు మన నోట్లో. అది కంటిన్యూ అవుతుంది కొంతసేపటికి. ఎప్పుడైతే అది ఆగిద్దో అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలి. అప్పుడు ఏమైంది? మళ్ళీ కొద్దిసేపటికి కంటిన్యూ అయింది.
అలానే మనం చదివినటువంటిది, మనం విన్నటువంటిది, మనం స్మరించడం అనేటువంటిది మొదలు పెట్టాలి. అందుకనే మీరు కొన్ని కొన్ని విషయాలని మీరు స్మరిస్తూ అంటే మెడిటేషన్ చేయాలి. ఇప్పుడు మనం ఉదాహరణకి ఆ రేపు క్లాస్ ఉంది మనకి పొద్దున్నే. ఓకే. భగవద్గీత లేకపోతే భాగవతం ఫలానా అధ్యాయంలో ఫలానా శ్లోకాలు మీరు చెప్పాలి అని అన్నారు. మనం ఏం చేస్తాం? రేపు పొద్దున్నే బుక్ తెరిచి ఓపెన్ చేస్తాం. ఏం చేస్తాం మనం? ముందు రోజు అప్పటికప్పుడు బుక్ తెరిచి ఓపెన్ చేస్తే రోజే ఏమైంది ప్రిపేర్ మన అవుతాం. పరిస్థితి? ఆ? ఎలా చెప్పాలి ఏంటి అనేది. మనం ముందు నుంచే స్టార్ట్ చేస్తాం. ఎస్ ఏమని? ప్రభుజీ. అసలు ఆ శ్లోకాలు ఏంటి, ఆ శ్లోకాల్లో చెప్పబడిన విషయం ఏంటి, దాని గురించి మనం అర్థం చేసుకున్న విషయం ఏంటి, మనం ఏం చెప్తే అవతల వాళ్ళకి అర్థమవుతుంది, ఎలా చెప్పాలి, ఎంత చెప్పొచ్చు, మనకు ఇవ్వబడినటువంటి సమయం ఎంత, ఈ సమయంలో మనం చెప్పాలనుకున్న పాయింట్లని ఎలా ప్రజెంట్ చేయాలి. ఒకవేళ నేను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పకుండానే సమయం అయిపోతే, కాబట్టి ముందేం చెప్పాలి, తర్వాత ఏం చెప్పాలి అని ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాం. స్మరిస్తూ ఉంటాం. అంటే ఇదేం చేస్తాం? రేపు చెప్పబోయే శ్లోకాన్ని ఈ రోజు నుంచే మెడిటేషన్ చేయడం మొదలు పెడతాం అన్ని రకాలుగా. ఉం? ఆ శ్లోకంలో చెప్పబడిన విషయం, ఆ శ్లోకం రాయబడిన సందర్భం, దానికి ముందు, దానికి వెనక, అది దాని నుంచి మనం తెలుసుకోవాల్సిన తత్వం, ఆ తత్వం నుంచి మనం ఆచరించాల్సినటువంటి విషయాలు, వాటన్నిటిని స్మరిస్తూ 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 ఇది కూడా భాగవత శ్రవణమే, ఇది కూడా భాగవత పఠనమే. ఓకే. ఈ విధంగా అంటే మనందరం కూడా ఇంకొకరికి చెప్పే ప్రయత్నం. ఈ రోజు నేను విన్నాను, నేను విన్న విషయంలో నాకు ఇది నచ్చింది, దీన్ని ఇంకొకరికి ఎలా తెలియచేయాలి, ఎలా చెప్పాలి, ఏ విధంగా నేను ఇంకొకళ్ళకి ఆ, అది కూడా ఒక రకమైనటువంటి మెడిటేషన్. భాగవత 24 గంటలు 7 రోజులు వారానికి భాగవతం కాన్షియస్ లోనే ఉండడం లేదు. నువ్వు స్మరించట్లేదు, కనీసం భాగవతంలో చెప్పబడినటువంటి విషయాలకి, భాగవతంలో చెప్పబడిన విధంగా మనం మన యొక్క జీవితాన్ని గడిపామనుకోండి, అది కూడా 24 గంటలు మీరు నడిచే భాగవతం. ఎస్ ప్రభు. అవునా కదా? ఎప్పుడు మీరు మరి నడిచే భాగవతం అవుతారు? ఎప్పుడు భాగవతం చేతిలో పట్టుకొని నడిస్తేనే నడిచే భాగవతం అవుతారా మీరు? లేదు ప్రభుజీ. నిరంతరం మనం భాగవతంలో చెప్పబడిన విధంగా మన జీవితాన్ని కనుక మార్చుకున్నట్టయితే మనం నడిచే భాగవతం అవుతాం. అవునా కదా? ఒక భక్తుడు ఎస్. ఎలా ఉండాలో భాగవతంలో చెప్పబడిందో, ఒక భక్తుడు ఎలా ఉండి భాగవతంలో వివిధ భక్తులు ఎలా అయితే ఉండి చూపించారో అలానే మనం కూడా ఉన్నాం అనుకుని మనం అందరం కూడా నడిచే భాగవతం. కాబట్టి ప్రతి శ్లోకము కూడా ఒక్క శ్లోకమునైనను లేదా శ్లోకార్థమునైనను లేదా శ్లోకపాదమునైనను అంటే ప్రతిరోజు మీరు ఒక శ్లోకం అన్నా చదవాలి. లేదు శ్లోకాన్ని చదవలేను ప్రభుజీ, నాకు అంత ఓపిక లేదంటే సగం శ్లోకం అన్నా చదవండి. లేదు ఒక సగం శ్లోకం కూడా చదవలేను అంటే ఆ శ్లోకంలో ఉన్నటువంటి ఒక పదాన్నైనా చదవండి. ప్రభు నేను పదాన్ని కూడా చదవలేను అని అంటే ఇంకా అంతకంటే ఇంకే ఆ పదంలో అర్ధ పదమైనా చదవండి అని చెప్తున్నారు శ్రీమద్ భాగవతం యొక్క పుస్తకం. ఫలితం పునీతులైపోతారు మీరు. అంటే పూర్తి భాగవతం చదివితేనే పునీతులు గారు. ఒక శ్లోకం చదివినా, సగం శ్లోకం చదివినా, కనీసంగా ఒక శ్లోకంలో ఉన్న ఒక లైన్ లో ఉన్న ఒక పదం చదివినా, అది కూడా చదవలేనండి నేను అంటే ఆ శ్లోక పదంలో ఉన్నటువంటి అర్ధ పదం చదివినా గానీ మీరు పునీతులు అవుతారు. అది భాగవతం యొక్క గొప్పతనం. అంత పవర్ఫుల్ అనమాట శ్రీమద్ భాగవతం. ఓకే. నెక్స్ట్ 60వ శ్లోకం. సుజాత మాత. ద్వాదశ్యామేకాదశ్యాం వా శృణ్వన్నాయుష్యవాన్ భవేత్. ద్వాదశ్యామేకాదశ్యాం శృణ్వాన్యాయుష్యవాన్ భవేత్. పఠత్యనస్నన్ ప్రయతః పూతో భవతి పాతకాత్. పఠత్యనశ్నన్ ప్రయతః పూతో భవతి పాతకాత్. ఏకాదశి నాడు లేదా ద్వాదశి నాడు ఈ శ్రీమద్ భాగవతమును వినువాడు నిత్యముగా దీర్ఘాయువును పొందును. ఉపవసించి ఉన్నవాడే శ్రద్ధతో విని దీనిని కీర్తించేవాడు సర్వ పాప విముక్తుడగును. హరే కృష్ణ ప్రభుజీ. ఏకాదశి రోజు ఉపవాసం చేసి శ్రీమద్ భాగవతాన్ని కనుక పఠనం చేసినట్లయితే మనకున్నటువంటి సర్వ పాపాలు నశిస్తాయి. అందరం అనుకోవచ్చు, ఏ జన్మలో ఏ కర్మో నన్ను ఈ రోజు ఇలా పట్టి పీడిస్తుంది,
ఎలా ప్రభుజీ ఇలాంటి కర్మల నుంచి మేము బయటపడాలి అని అడుగుతారు కదా. సొల్యూషన్ ఇది. మనం చేసినటువంటి పాప కర్మలన్నీ కూడా విముక్తులం అవ్వాలి అనండి మనం ఏం చేయాలి? ఏకాదశి రోజు ఉపవసించి శ్రీమద్ భాగవతాన్ని కనుక చదివినట్లయితే సర్వ పాపాలు కూడా విముక్తులం అయిపోతాం. ఓకే, నెక్స్ట్ దీర్ఘాయువును పొందుతాం. వినినటువంటి వాళ్ళు కూడా నిశ్చయంగా దీర్ఘాయుని పొందుతారు. ఉపవసించినటువంటి వాడే శ్రద్ధతో దీన్ని కీర్తించువాడు సర్వ పాప విముక్తులగును. నెక్స్ట్ 61 శేషరత్నం మత. పుష్కరే మధురాయాంచ ద్వారవత్యాం యతాత్మవాన్ పుష్కరే మధురాయాంచ ద్వారవత్సం యతాత్మవాన్ ఉపోష్య సంహితామేతాం పఠిత్వాముచ్యతే భయాత్. ఉపోష్య సంహితామేతాం పఠిత్వాముచ్యతే భయాత్. మనుజుడు తన మనస్సును నిగ్రహించిన వాడే పుష్కర తీర్థము మధుర లేదా ద్వారకయందు ఉపవసించుచు ఈ సంహితమును పఠించినచో సర్వభయ దూరుడగును. హరే కృష్ణ. ఓకే, మనుజుడు తన మనస్సును నిగ్రహించిన వాడే పుష్కర తీర్థము మధుర లేదా ద్వారక యందు ఉపవసించు ఈ సంహితను పఠించినచో సర్వభయదూరుడవును. తీర్థస్థానానికి వెళ్తాం కదా, మనం చేయాల్సిన పని ఏంటో చెప్తున్నారు ఇక్కడ. తీర్థస్థానానికి వెళ్ళినప్పుడు మనము శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయాలి. మనము తీర్థస్థానాలంటే ఎక్కడికి? గుళ్ళకి, గోపురాలకి, లేదంటే పుణ్యస్థలాలకి వెళ్తాం కదా. అక్కడికి వెళ్ళి సైట్ సీయింగ్ చూసి వచ్చినట్టు రావడం కాదు. అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి? ఎవరైనా భాగవతం చెప్తుంటే విని రావాలి. అది చెప్తున్నారు. తీర్థస్థానాల్లో భాగవతం చెప్పకుండా ఉంటారండి ఎక్కడైనా? తప్పకుండా చెప్తారు. నిజమైన తీర్థస్థానం అంటే భాగవత పఠనం, భాగవతం క్లాసెస్ జరుగుతాయి. మీరు వెళ్ళండి ఇస్కాన్ టెంపుల్లో ఎక్కడికైనా, భాగవత క్లాస్ లేకుండా ఎక్కడైనా ఉంటుందా? ఏదైనా టెంపుల్ ఉందా క్లాస్ లేకుండా, క్లాస్ జరగకుండా ఉన్న టెంపుల్? ఉండదు క్లాస్ ప్రభు. అనేటువంటిది మన టెంపుల్ ప్రోగ్రామ్స్ లో ఒక 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 కార్యక్రమం. అది లేకుండా టెంపుల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వదు. ఏ పండగ అయినా, ఎలాంటి గొప్ప ఫెస్టివల్ అయినా సరే కృష్ణ కథ చర్చించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఒకవేళ మనం అలాంటి పండగలకి పబ్బాలకి మనం గుళ్ళకి వెళ్తున్నాము అంటే పోయి ఏదో ఇలా పోయి ఇలా దర్శనం చేసుకుని ఇలా రావటం కాదు. అక్కడ జరిగేటువంటి సత్సంగంలో పాల్గొవాలి. అదే శ్రీమద్ భాగవత కృష్ణ కథ. ఓకే, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే సకల అభీష్టములు సర్వభయ దూరుడవును. సర్వభయ దూరుడవును. సర్వభయ దూరం అవడం అంటే ఏంటి? మనకి ఏమైనా భయాలే లేవండి, మేము మాకు అవసరం లేదు అంటారు. మనకి ఏ భయం లేదా? జన్మ మృత్యు జరా వ్యాధి ప్రభు. జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడడమే సర్వభయ దూరుడు అవడం అంటే. అసలు నిజమైన భయం ఏమిటి? భగవద్గీతలో ఏం చెప్తుంది? నిజమైన భయం ఏంటి? మనం మరణిస్తే మళ్ళీ మనం మానవ జన్మ వస్తుందా మనిషిగా లేదా? పుడతామో లేదో అనేటువంటిది నిజమైన భయం. మనం మరణిస్తే మనకున్నటువంటి ఈ సకల సౌకర్యాలని కోల్పోతామేమో అనేటువంటిది భయం. మనం మరణిస్తే ఏ పందిలాగనో ఏ కుక్కలాగనో పుడతామేమో అని భయపడాలి. మనం మరణిస్తే ఒకవేళ మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్తామంటే ఎవరైనా భయపడతారా మరణించడానికి? రేపటిదాకా ఎందుకు, ఈ రోజే కానివ్వండి అంటారు. అవునా కదా? మరణిస్తే గ్యారంటీ భగవద్ధామం అండి. ఎంతమంది మరణించడానికి సిద్ధంగా ఉంటారండి? ఉం? ఎందుకు ఇంకా 10 రోజులు వెయిట్ చేయడం, ఇంకెందుకు 10 సంవత్సరాలు వెయిట్ చేయడం? లక్ష్యం నెరవేరుతుంది కదా, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోతున్నాం కదా. కాబట్టి సర్వ అంటే భక్తుడికి మరణం అంటే భయం ఉండదు, అభక్తుడికి మరణం అంటే భయం. ఎందుకు? ఏమైపోతానో మరణించిన తర్వాత, ఎక్కడికి వెళ్తానో మరణించిన తర్వాత, ఎలాంటి శరీరం వస్తుందో మరణించిన తర్వాత, మరణించిన తర్వాత నేను సంపాదించిందంతా నాకు రాదు కదా అనే భయం. ఓకే, సో సర్వ భయ దూరుడు అవ్వాలి అని అంటే ఏం చేయాలి? శ్రీమద్ భాగవతాన్ని పఠించాలి, ఉపవసించుచూ పఠించాలి. 62 లావణ్యమాత. దేవతామునయ సిద్ధ పితరో మనవో నృపాం దేవతామునయ సిద్ధ పితరో మనవో నృపః యచ్చంతి కామాన్ గృణతః శృణ్వతో యస్య కీర్తనాత్. యచ్చంతి కామాన్ గృణతః శృణ్వతో యస్య కీర్తనాత్.
కీర్తనం చే లేదా శ్రవణం చే ఈ పురాణంను స్థుతించువానికి దేవతలు, మునులు, సిద్ధులు, పితృదేవతలు, మనువులు, రాజులు సకలాభిష్టములను వసవగలరు. హరే కృష్ణ ప్రభుజీ. కీర్తనము చే లేదా శ్రవణము చే ఈ పురాణము స్థితించువానికి, అంటే కేవలం చదవడం మాత్రమే కాదు, లేదంటే కేవలం చెప్పడం మాత్రమే కాదు, విన్నా సరే ఏం జరుగుతుందంట? దేవతలు, మునులు, సిద్ధులు, పితృదేవతలు, మనువులు, రాజులు సకల అభిష్టములని ఉనరించగా మన కోరికలన్నీ తీరిపోతాయి. ఓకే, మనం భాగవతం చదువుతున్నాం అంటే కృష్ణ కథ చదువుతున్నాం అంటే కృష్ణుడు వచ్చే తీర్చవసరం లేదు మనకు ఉన్నటువంటి సకల అభిష్టాలని. ఎవరు తీస్తారంట? దేవతలు సైతం, ఋషులు సైతం, మునులు సైతం, సిద్ధులు సైతం, పితృదేవతలు సైతం, మనువులు, రాజులు ఎవరు మిమ్మల్ని కాదరు. అందరికీ మీరు ఇష్టమైన వాళ్ళు అవుతారు. అందరూ మీ యొక్క మంచి కోరుకుంటారు. అందరూ మీ యొక్క కోరికలను తీరుస్తారు. ఓకే, కాబట్టి చెట్టు వేరుకి నీరు పోస్తే చెట్టు అంతా ఏ విధంగా అయితే సంతోషంగా ఉంటుందో అలా అన్నమాట. శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయటం వల్ల దేవతలందరూ సంతుష్టులు అవుతారు. ఓకే, సమస్త మానవాళి సంతుష్టులు అవుతారు. నెక్స్ట్ 63 ప్రమీల మాతాజీ. రుచో యజాంసి సామాని ద్విజోదీత్యానువిందతే. రుచో యజుంషి సామాని ద్విజోదీత్యానువిందతే. మధుకుల్యా ఘృతకుల్యా పయఃకుల్యాశ్చ తత్ఫలం. మధుకుల్యా ఘృతకుల్యా పయః కుల్యాచ్చ తత్ఫలం. ఋగ్యజుర్ సామవేద మంత్రాధ్యయమునచే బ్రాహ్మణునికి మధుకుల్యములు, ఘృతకుల్యములు, క్షీరకుల్యములనడి ఏ ఫలము లభించునో అదే ఫలము అతనికి శ్రీమద్ భాగవత అధ్యయమునుచే లభించగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకొక ఫలశ్రుతి ఇక్కడ చాలా గొప్పగా చెప్తున్నారు. యజ్ఞాలు చేయడం వల్ల, అది కూడా వేద మంత్రాల యొక్క ఉచ్చారణతో, యజుర్వేద మంత్రాధ్యయనముచే, సామవేద మంత్రాధ్యయనముచే, ఋగ్వేద మంత్రాధ్యయనముచే ఎలాంటి ఫలితాలు అయితే కలుగుతాయి? ఏంటి ఫలితాలు? మధుకుల్యము, ఘృతకుల్యము, క్షీరకుల్యము. అంటే మనం పొందేటువంటి ఫలితాల్లో లెవెల్స్ అన్నమాట. ఉంటుంది కదండి, బ్రాంజ్ మెడలు, సిల్వర్ మెడలు, గోల్డ్ మెడలు. ఏదన్నా ఆటలాడితే ఉంటుందా? ఒలింపిక్స్ లోకి వెళ్తే ఎస్ ప్రభు. బ్రాంజ్ మెడలు, సిల్వర్ మెడలు, గోల్డ్ మెడల్ ఉంటుంది కదా. అంటే యజ్ఞం 100% సక్సెస్ అయితే వచ్చేటువంటి ఫలితం, సగం సక్సెస్ అయితే వచ్చే ఫలితం, సగం కంటే తక్కువ సక్సెస్ అయితే వచ్చే ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు శ్రీమద్ భాగవతాన్ని చదవడం వల్ల 100% పొందగలరు. అంటే మనం ఏమి యజ్ఞాలు చేయనవసరం లేదనే కదా దాని అర్థం. అంతే ప్రభు. ఏమి యజ్ఞాలు చేయడం అసలు. యజ్ఞం చేయాలంటే ఎంత కష్టం అండి చెప్పండి. ఎన్ని రోజుల ముందు చాలా మీరు తయారీ చాలా చేయాలి? కష్టం. ఎంత ఖర్చు పెట్టాలి? ఎంత శ్రమ పెట్టాలి? ఎంత సమయం పెట్టాలి? అదే శ్రీమద్ భాగవత శ్రవణం చేయడం ఎంత ఈజీ. శ్రీమద్ భాగవతం శ్రవణం చేయడంలో మీరు యజ్ఞం చేసినంత కష్టపడతారా? లేదు ప్రభు. లేదు ప్రభు. ప్రశాంతంగా కూర్చొని చెవులు పెట్టి వినడమే, శ్రవణం చేయడమే. అలాంటి సులభంగా మీరు పొందేటువంటి లాభం ఎంత కష్టపడినా పొందనటువంటి లాభం కంటే ఎక్కువ మీరు సులభంగా పొందగలగాలి అని అంటే శ్రీమద్ భాగవత అధ్యయనము చాలా చాలా ఇంపార్టెంట్. అది శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం. నెక్స్ట్ 64 మళ్ళీ శ్రీమద్. పురాణ సంహితామేతాం ఆదిత్య ప్రయతో ద్విజః. పురాణ సహితమేతామదీత్య ప్రయతో ద్విజః. ప్రోక్తం భగవతా యత్తు తత్పదం పరమం వ్రజేత్. ప్రోక్తం భగవతా యత్తు తత్పదం పరమం వ్రజేత్. ఈ పురాణ సంహితను శ్రద్ధతో పఠించడి బ్రాహ్మణుడు సాక్షాత్తుగా భగవంతుడే దీని యందు వర్ణించి ఉన్నట్టు పరమ పదమును చేరగలడు. ప్రభుజీ. ఇంటిని పొందగలడు, పరమపదమును చేరగలడు. పరమపదము అంటే అందుకు మించినటువంటి గమ్యం లేదు ఇంకా. ఓకే, పురాణ సంహితను శ్రద్ధతో పఠించడి బ్రాహ్మణుడు సాక్షాత్తుగా భగవంతుడే దీని యందు వర్ణించి ఉన్నటువంటి పరమపదమును చేరగలడు. పరమపదం గురించి భగవంతుడు శ్రీమద్ భాగవతంలో వర్ణించారంట. వర్ణించారా లేదా? ఆధ్యాత్మిక లోకం గురించి ప్రభు వర్ణించారు ప్రభు. ఫస్ట్ స్టార్టింగ్ లో ఎన్ని సందర్భాలు. అంటే భగవంతుడు వర్ణించినటువంటి తన ధామం దగ్గరికి మనం వెళ్ళిపోతాము.
అదే పరమపదం. ఓకే, భగవంతుడే వర్ణించి ఉన్నటువంటి పరమపదము మనం చేరగలము. నెక్స్ట్ 65. ఏ శాస్త్రమైనా మీకు ఇలాంటి ప్రయోజనాన్ని ఇస్తుందా? పరమపదాన్ని పొందే ప్రయోజనాన్ని మీకు ఇస్తే ఇవ్వచ్చేమో. సుఖాలు, సంతోషాలు, పేరు, ప్రతిష్ట, ఐశ్వర్యం అలాంటివి ఇవ్వచ్చేమో, కానీ పరమపదం అనేటువంటిది సాధ్యం కాదు. నెక్స్ట్ శిరీష మాత. విప్రోదీత్యాప్నుయాత్ ప్రజ్ఞాం రాజన్యో దధిమే కలాం. విప్రోదీత్యాప్నుయాత్ ప్రజ్ఞాం రాజన్యో దది మేఖలాం. వైశ్యో నిధిపతిత్వం చ శూద్రశూద్యేత పాతకాత్. వైశ్యో నిధిపతిత్వం చ శూద్ర శుద్ధేత పాతకాత్. శ్రీమద్ భాగవతమును అధ్యయనము చేయుట వలన బ్రాహ్మణుడు భక్తి యుతమగు దృఢబుద్ధిని, క్షత్రియుడు ధరణిపై సార్వభౌమత్వమును, వైశ్యుడు అపారమగు సంపదను, శూద్రుడు సకల పాతక విముక్తిని పడేయగలరు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీమద్ భాగవత అధ్యయనం చేయడం వలన ఏ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ వర్ణానికి సంబంధించినటువంటి లాభం కలుగుతుంది. క్షత్రుడికి శక్తి వస్తుంది, బ్రాహ్మణుడికి బుద్ధి వస్తుంది, వైశ్యుడికి సంపద వస్తుంది, శూద్రుడికి పాతక విముక్తి లభిస్తుంది. అంటే వాళ్ళు చేసేటువంటి పాపకర్మలు ఉన్నాయి చూసారా, ఆ పాపకర్మలు అంటే వాళ్ళు మాంసాహారం తింటారు శూద్రుడు కదా, అలాంటి పాపకర్మల వలన కలిగేటువంటి పాపాలు కూడా నశించిపోతాయి శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం వల్ల. సో మన వృత్తిలో మనం సక్సెస్ సాధించాలి, మన వృత్తిలో మనము గొప్పగా ఉండాలి అంటే శ్రీమద్ భాగవతం చదవాలి. అంతేగా, మన గుణ కర్మ ఆధారంగానే కదా మన వృత్తి ఉంటుంది. నాకు ఇది నచ్చుతుంది కాబట్టి నేను ఇది, నాకు ఇది నచ్చుతుంది కాబట్టి నేను ఈ పని చేస్తాను అనుకుంటాం కదా. మరి ఆ పని చేయడం వల్ల మనకు కలిగే సక్సెస్ కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే శ్రీమద్ భాగవత శ్రవణం చేయడం వల్ల, శ్రీమద్ భాగవత అధ్యయనం చేయడం వల్ల జరుగుతుంది అని చెప్తారు. ఓకే, నెక్స్ట్ 66. అమృత మహర్షి. కలిమల సంహాతి కాలనోఖిలేశో. కలిమల సంహాతి కాలనోఖిలేశో. హరి హరిర్ ఇతరత్ర న గీయతే హవీక్ష్ణం. హరిరితరత్ర న గీయతే హబీక్ష్ణనం. ఇహ తు పునర్భగవాన్ శేషమూర్తి. ఇహ తు పునర్భగవాన్ శేషమూర్తి. పరిపఠితోనుపదం కథా ప్రసంగై. పరిపఠితో నృపతం కథా ప్రసంగై. హరే కృష్ణ ప్రభుజీ. సకల జీవులకు పరమ నియమకుడగు శ్రీహరి కలి కల్మషమును హరించువాడైనను అన్య శాస్త్రములు అతనిని నిరంతరము కీర్తింపలేదు. కాని అశేషమూర్తియగు ఆ దేవదేవుడు ఈ శ్రీమద్ భాగవతము నందలి వివిధ కథా ప్రసంగములలో ప్రతి పదమునందును నిరంతరముగా వర్ణింపబడినాడు. ఏంటి శ్రీమద్ భాగవతానికి ఇతర గ్రంథాలకి ఉన్నటువంటి తేడా? ఎందుకు శ్రీమద్ భాగవతాన్ని చదివితే సకల పాపాల నుంచి విముక్తులమవుతాం? ఎందుకు మనం చేసేటువంటి వృత్తిలో మనకి సక్సెస్ వస్తుంది? మన వర్ణానికి అనుగుణమైనటువంటి సక్సెస్ మనకి ఎలా వస్తుంది? పరమపదాన్ని చేరేటువంటి ఫలితం మనకి శ్రీమద్ భాగవతం వల్ల ఎందుకు కలుగుతుంది? ఇతర శాస్త్రాలు చదివితే ఎందుకు కలగదు, ఈ శాస్త్రం చదివితే ఎందుకు కలుగుతుంది అంటే, ఇతర శాస్త్రాలలో భగవంతుడిని వర్ణించలేదు, కానీ శ్రీమద్ భాగవతంలో ప్రతి పదంలో, ప్రతి పేజీలో, ప్రతి అధ్యాయంలో, ప్రతి కథలో వర్ణించడం అనేటువంటి జరిగింది. భగవంతుడి యొక్క మహిమలను కీర్తించడం అనేటువంటి జరిగింది. భగవంతుడు మహిమలను కీర్తించిన తరువాత ఇక ఎందుకు ఆ ఫలితం ఉండదు? 100% ఆ ఫలితం. అది శ్రీమద్ భాగవతానికి ఇతర శాస్త్రాలకి తేడా. కాబట్టి ప్రతి పదంలోనూ, ప్రతి అధ్యాయంలోనూ భగవంతుడిని వర్ణించడం, భగవంతుడిని కీర్తించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి శ్రీమద్ భాగవతం అమల పురాణం. 67 రోజా మాతాజీ. తమహామజం మనం ఆత్మతత్వం
తమాహ తమాహమజం అనంతమాత్మతత్వం జగదుదయ స్థితి సంయమాత్మశక్తి జగదుదయ స్థితి సంయమాత్మశక్తిం నృపతిభిరజ శక్ర శంకరాధ్యై నృపతిభిరజయ చక్ర శంకరాద్వైర్ దురవసితస్తవముచ్యుతం నతోస్మి దురవస్థితస్తవ మచ్యుతం నతస్మి. ఎవని శక్తి జగత్తు యొక్క సృష్టి పోషణ వినాశన కార్యక్రమముల నొనరించునో అట్టి అజుడు అనంతుడైన పరమాత్మనకు నమస్కరించును. బ్రహ్మేంద్ర శంకరాది సర్గాధిపతులైనను ఆ అచ్యుతుని అగాధమగు మహిమలను ఎరగజాలడు. ఎవని శక్తి జగత్తు యొక్క సృష్టి పోషణ వినాశన కార్యములను వర్ణించును అట్టి అజుడు అనంతుడు అయినటువంటి పరమాత్మను నమస్కరించును. బ్రహ్మేంద్ర శంకరాది స్వర్గాధిపతులైనను ఆ అచ్యుతుని యొక్క అగాధమగు మహిమలను ఎరగజాలరు. ఎవరూ తెలుసుకోలేరు ఆయన భగవంతుడి యొక్క శక్తులని సామర్థ్యాలని. అలాంటి భగవంతుడు సృష్టి స్థితి వినాశన కార్యములను వర్ణిస్తారు. అలాంటి భగవంతుడికి పరమాత్ముడికి నేను నమస్కరిస్తున్నాను అని సూత గోస్వామి తెలియజేస్తారు. సో భగవంతుడి యొక్క మహిమలు అగాధములు అంటే ఏంటి చెప్పండి? అంతులేనటువంటివి. అంతులేనటువంటి విషయాన్ని ఎవరైనా పూర్తిగా తెలుసుకోగలరా? ఆది అంతము లేనటువంటి విషయాన్ని ఎవరైనా పూర్తిగా తెలుసుకోగలరా? తెలుసుకోగలరు. చివరికి శంకరుడు బ్రహ్మ కూడా తెలుసుకోలేరు అని చెప్తున్నారు. బ్రహ్మ శంకర ఆది అంటే వాళ్ళిద్దరి గురించే కాదు. బ్రహ్మ తెలుసుకోలేడేమో, శంకరుడు తెలుసుకోలేమో, నేను తెలుసుకోగలను అంటారా? అందుకని అక్కడ ఆది అని పెట్టారు. ఆది అంటే మొదలగు వారు అని అర్థం. ఓకే, బ్రహ్మదేవుడు లాంటి వాడు, శివుడు లాంటి వాళ్ళు, ఇంకా అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎవరున్నా కానీ భగవంతుడి గురించి స్వర్గాధిపతులు సైతం భగవంతుడి గురించి తెలుసుకోలేరు, భగవంతుడి యొక్క మహిమల గురించి తెలుసుకోలేరు. 68. ఓకే, నాగలక్ష్మి మాకు వచ్చారు. ఉపచిత నవశక్తి విశ్వ ఆత్మన్యా ఉపచిత నవశక్తిభిః స్వాత్మన్యా ఉపచరిత స్థిర జంఘమాలయాయ ఉపచరిత స్థిరజంగ మాలయాయ భగవతా ఉపలబ్ధి మాత్రధామ్నే భగవతా ఉపలబ్ధి మాత్రదామ్నే సురఋషభాయ నమః సనాతనాయ సురఋషభాయ నమః సనాతనాయ. సనాతనుడు సురప్రధానుడు తన నవవిధ శక్తులను ఉత్పన్నం చేయడం ద్వారా తన యందే స్థావర జంగమములకు నివాసమును కల్పించిన వాడు సర్వదా విశుద్ధ దివ్య చేతనం నందు నెలకొని ఉండువాడు నగు దేవదేవునకు నమస్కరించేదను. సూత గోస్వామి ఇంకా ప్రార్థన చేస్తాం, ఇంకా ఆయన కీర్తిస్తున్నారు. ఏ విధంగా? సనాతనుడు, సురప్రధానుడు. సనాతనుడు అంటే చాలా పురాతనమైనటువంటి మనం అనుకోవచ్చు. పురాతన అంటే ఎంత పురాతన? సృష్టి ప్రారంభం కాకముందు నుంచి ఉన్నవాడు పురాతనమైనటువంటి. మీరు కాలంలో ఎంత వెనక్కి పోయినా అంతకంటే ముందు నుంచి ఉన్నవాడు. అది పురాతనం అంటే, అది సనాతనం అంటే. మరి సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతనం అంటే ఏంటో తెలుసుకున్నాం. సనాతన ధర్మం అంటే ఏంటి? అలాంటి సనాతనుడు అయినటువంటి వాడిని కీర్తించడం సనాతన ధర్మం. అవునా కదా? సనాతనుడైనటువంటి భగవంతుడిని కీర్తించకుండా సనాతన ధర్మం ఏంటి? సనాతన ధర్మం ఏం చెప్తుంది అని అంటే భగవంతుడిని కీర్తించమని చెప్తుంది, అంతే. ఇంకా అంతకు మించి ఏమి లేదు. సనాతన ధర్మం అంటే ఏమి సైన్స్ కాదు. ఓకే, సనాతన ధర్మం అంటే భగవద్భక్తి. సనాతనుడైనటువంటి వానికి భక్తి అంటే సృష్టి కంటే ముందు నుంచి ఉన్నటువంటి వాడు. అలాంటి సనాతనుడికి సురప్రధానుడు. అనుకోవచ్చు దేవతలు చాలా గొప్పవాళ్ళు అని. దేవతలకే ప్రధానమైనటువంటి వాడు, దేవతలతోటి
కొలవబడేటువంటి వాడు స్వరప్రధానుడు. తన నవవిధ శక్తులు ఉత్పన్నము చేయటం ద్వారా, ఆ భగవంతుడికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి శక్తులను ఉత్పన్నం చేయడం ద్వారా స్థావర జంగమాలను సృష్టించటం, ఆ స్థావర జంగమాలకి నివాస స్థానంగా ఉండడం, నివాస స్థానాన్ని కల్పించడం అనేటువంటిది చేయగలుగుతున్నాడు. అలాంటి ఆ వ్యక్తి విశుద్ధ చైతన్యమునందు నెలకొని ఉన్నటువంటి వాడు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, గుణ ప్రభావం లేనటువంటి వాడు. ఇక్కడ భగవంతుని ఎలా వర్ణిస్తున్నారో చూడండి. ఎందుకు భగవంతుడు గొప్పవాడు, ఎందుకు అలాంటి భగవంతుడికి మనం నమస్కారం చేయాలి అంటే, ఒకటి ఆయన సనాతనుడు, రెండు స్వరప్రధానం, మూడు ఆయన శక్తుల ద్వారానే సమస్త సామర జంగమాలు కూడా నివాసాన్ని కల్పించగలుగుతున్నారు. తర్వాత విశుద్ధ చైతన్యాన్ని కలిగినటువంటి వాడు. నవవిధ శక్తులు అంటే ఏంటి ప్రభు? భగవంతుడి యొక్క నవవిధ శక్తులు, శక్తులు అంటే భగవంతుడి యొక్క శక్తులు, భగవంతుడి యొక్క శక్తి కారణంగానే భౌతిక ప్రకృతి ఏర్పడింది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి శక్తిని ప్రదర్శిస్తారు. మొత్తం 9 రకాల శక్తులు. ఓకే, నవవిధ శక్తులు అంటే మనము సృష్టి ఆరంభించినప్పుడు ఒక శక్తి గురించి చెప్పుకున్నాం. ఏమి? భౌతిక మూలకాలన్నింటినీ కలపడానికి ఏం శక్తి ఉపయోగించారు? విభృత్ శక్తి. బిభ్రత్ శక్తి. అలానే ఇప్పుడు మనం ఇంకొన్ని సందర్భాల్లో మనం చెప్పుకున్నాం శక్తులు. ఎక్కడ యశోదామాత కృష్ణుని కట్టేయాలి అని ప్రయత్నం చేసినప్పుడు ఎన్ని రకాల శక్తులను ఉపయోగించారు శ్రీకృష్ణుడు? మొదటగా ఇచ్ఛాశక్తి. ఏంటా ఇచ్ఛాశక్తి? ఇచ్ఛాశక్తి ద్వారా శ్రీకృష్ణుడు ఏమనుకున్నారు? నేను ఇంట్లో ఉండకూడదు, బయటికి వెళ్ళి ఆడుకోవాలి అనుకున్నారు. అదే ఆయన ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి తర్వాత ఏం శక్తి ప్రదర్శించారు? ఇచ్ఛాశక్తి తర్వాత క్రియాశక్తి, పని చేయటం. క్రియాశక్తి. ఆయన కోపాన్ని ప్రదర్శించారు. తర్వాత కోపాన్ని ప్రదర్శించి ఏం చేశారు? ఆయన కొండను పగలగొట్టేసి ఆ తర్వాత ఏం చేశారు? విభూతి శక్తి ప్రదర్శించారు. భయపడారు, అది కూడా ఒక శక్తి. తర్వాత ఏం చేశారు? విభూతి శక్తి ప్రదర్శించారు. తన 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 ఉదరంలో విభూతి శక్తిని ప్రదర్శించారా? అందుకనే కదా యశోదామాత కట్టేయలేకపోయింది. ఆ తర్వాత ఏం చేశారు? కరుణాశక్తిని ప్రదర్శించారు. కరుణాశక్తి ప్రదర్శించకపోతే యశోదామాత కట్టగలిగేదా? అంటే ఒక్క లీలలోనే అన్ని శక్తులు ప్రదర్శించారు ఆయన. ఓకే, ఆ విధంగా ఈ సమస్త సామర జంగమాలు సృష్టింపబడడానికి భగవంతుని యొక్క చూపుతోటి ఒక జీవుణ్ణి భౌతిక విషయంలోకి తీసుకొస్తున్నారు. అది శక్తి కదా, భగవంతుడి యొక్క శక్తి కదా. చెప్పారా లేదా భగవద్గీతలో భగవంతుడు ఏ విధంగా జీవులు ఈ భౌతిక విశ్వంలోకి వస్తున్నారు అని? బీజానం సర్వభూతానం. నేను ఈ భౌతిక ప్రకృతిని మీద దృష్టి సారిస్తున్నాను. దృష్టి సారించడం కారణంగా నా దృష్టిలో నుంచి వాళ్ళు జీవులు ఈ భౌతిక విశ్వంలోకి వస్తున్నారు అని అన్నారు. అవునా కదా భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది? ప్రభుజీ దాని గురించి ఇంకా డీటెయిల్ గా సైంటిఫిక్ గా చదువుకుంటే ఆ దృష్టి అంటే ఏంటి, ఆ దృష్టి ఎలా ఉంటుంది అన్ని మనం తర్వాత సైంటిఫిక్ గా చెప్పుకోవచ్చు. కానీ భగవంతుడి యొక్క శక్తి, భౌతిక ప్రకృతి భగవంతుడి యొక్క శక్తి, ఆధ్యాత్మిక ప్రకృతి భగవంతుడి యొక్క శక్తి, త్రిగుణాలు భగవంతుడి యొక్క శక్తి, మాయ భగవంతుడి యొక్క శక్తి. ఓకే, సో ఈ విధంగా ఆయన శక్తుల ప్రదర్శన ద్వారానే మనం అందరం కూడా మన యొక్క కర్మలు చేస్తున్నాం. నెక్స్ట్ 69 ప్రమీల మాతాజీ. స్వసుఖాన్నిభృత చేత స్తద్యుతస్థాన్య భావం స్వసుఖానిభృత చేత స్తద్వృదస్థాన భావో అప్యజిత రుచిరలీలా కృష్ణ సారస్థధీయాం అప్యజిత రుచిరలీలా కృష్ణ సారస్తదీయాం వ్యతనుత కృపయా యస్తత్వదీపం పురాణం వ్యతనుత కృపయా యస్తత్వదీపం పురాణం తమ అఖిల రుచినగ్నం వ్యాససూనుం నతోస్మి.
తమకిల వృజినగ్నం వ్యాససూనం నతోస్మి. వ్యాసనందనుడగు సుఖదేవ గోస్వామి, నా గురుదేవునికి నేను నమస్కరించెదను. అతడే ఈ జగత్తు యొక్క సమస్త అమంగళములను నశింపజేయగలడు. ఆది యందు అతడు బ్రహ్మానందమగ్నుడై ఉండి తత్కారణముగా అవ్యభావనను విడిచి ఏకాంతవాసము కలిగిన వాడయ్యును. శ్రీకృష్ణ భగవానుని మనోహరమగు లీలలచే ఆకర్షితుడయ్యను. అందువలన అతడు తత్వదీపము భగవత్కార్యములను వర్ణించినదియగు శ్రీమద్భాగవత పరమ పురాణమును కరుణతో పలికియుండెను. భాష్యము. సుఖదేవ గోస్వామికి అతని పరంపరలోని ఆచార్యులకు వందనము కావింపకుండగా ఎవ్వడనూ శ్రీమద్భాగవతము యొక్క దివ్యార్థ లోతులలోనికి ప్రవేశింపజాలడు. శ్రీమద్భాగవతమునందలి శ్రీమద్భాగవత విషయ సంగ్రహము అను 12వ స్కందములోని 12వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. వ్యాసనందనుడైనటువంటి సుఖదేవ గోస్వామికి నమస్కారం తెలియజేస్తున్నారు. గురువుని స్మరించకుండా, గురువు యొక్క ఆశీస్సులు తీసుకోకుండా, గురువుకి నమస్కారం తెలియచేయకుండా శ్రీమద్ భాగవతం మనకు అర్థం కాదు. శ్రీమద్ భాగవతాన్ని మనం ఇంకొకరికి చెప్పలేము. సూత గోస్వామి కూడా శ్రీమద్ భాగవతాన్ని చెప్పగలగడానికి కారణం సుఖదేవ గోస్వామిని నమస్కరించారు. సుఖదేవ గోస్వామి యొక్క కరుణ కృపతోటే సూత గోస్వామి చెప్పగలిగారు. సో అదే విషయం చెప్తున్నారు. నా గురువుకి నేను నమస్కరించదను, అతడే జగత్తు యొక్క సమస్త అమంగళములను నశింపజేయగలడు. నేను కాదు. ఎవరు? నా గురువు. ఒకవేళ మనం చెప్పినటువంటి దాన్ని విని ఎవరైనా సరే ఒక భక్తుడిగా మారాడంటే గొప్పతనం ఎవరిది? గురువుది ప్రభు. గురువుది, మనది కాదు. ఎప్పుడైతే నేను చెప్తే నా క్లాసు విని 10 మంది భక్తిలో పురోగమించారు, 16 మాలలు చాంటింగ్ చేయడం మొదలు పెట్టారు అని మనం చెప్పామనుకోండి, రోజు నా క్లాసు వింటారండి, 10 మంది ఇనిషియేట్ అయ్యారు, 20 మంది 16 మాలలు చేస్తున్నారు, 30 మంది 8 మాలలు చేస్తున్నారు, 40-50 మంది 4 మాలలు చేస్తున్నారు, 100 మంది 1 మాల చేస్తున్నారు అని చెప్పామనుకోండి, అది కరెక్టా? అది కాదు. అలా కాదు చెప్పాల్సి. ఎలా చెప్పాలి? గురువు యొక్క కృప వల్లనే మనం మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి మనం మాట్లాడిన దాని వల్ల ఎవరైనా భక్తులైతే ఆ గొప్పతనం ఎవరిది? గురువుది. అదే చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో నా గురుదేవుడికి నేను నమస్కరిస్తున్నాను, ఆయనే ఈ జగత్తు యొక్క సమస్త అమంగళములను నశింపజేయగలుగును. ఆది యందు అతడు బ్రహ్మానంద మగ్నుడై ఉండి తత్కారణముగా అన్య భావన విడిచి ఏకాంత వాసమును గడిపి కలిగిన వాడయ్యును. శ్రీకృష్ణ భగవాన్ని మనోహరమగు లీలచే ఆకర్షితుడయ్యును. అందువలన అతడు తత్వదీపము భగవత్కార్యములను వర్ణించినది శ్రీమద్ భాగవత పురాణములను కరుణతో పలికియుండెను. యాక్చువల్గా అక్కడ చాలా మంది ఉన్నారు. సుఖదేవ గోస్వామి కంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. శ్రీమద్ భాగవతం పరీక్ష మహారాజుకి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు. కానీ సుఖదేవ గోస్వామిని చూస్తే ఆయన చాలా వైరాగి, చాలా దేని మీద ఆశ, దేని మీద కోరిక లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే ఆయన శ్రీమద్ భాగవతాన్ని ఎందుకు చెప్పారు అని అంటే, శ్రీమద్ భాగవతం చెప్పడానికి కారణం ఆయనకి భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఆకర్షణ, కృష్ణుడి పట్ల ఉన్నటువంటి ఆకర్షణ. అంటే ఏదీ ఇష్టం లేదు, అన్ని వదిలేసినటువంటి వ్యక్తి కూడా కృష్ణుని వదిలేకపోతున్నాడు అనమాట. దాని అర్థం అవునా? కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ. అందుకని మీరు చూస్తే శ్రీమద్ భాగవతాన్ని శివుడు శ్రీమద్ భాగవతం గురించి చెప్తున్నప్పుడు ఒక మాట అన్నారు. శ్రీమద్ భాగవతం గురించి వ్యాసుడికి అర్థమైందో లేదో నాకు తెలియదు, శ్రీమద్ భాగవతం గురించి నాకైతే అర్థం కాలేదు. కానీ శ్రీమద్ భాగవతం గురించి నిజంగా ఎవరికైనా అర్థమైందంటే ఇది సుఖదేవ గోస్వామికి అని చెప్తున్నారు. యాక్చువల్గా సుఖదేవ గోస్వామికి శ్రీమద్ భాగవతం ఎక్కడి నుంచి వచ్చింది? వ్యాసుడి నుంచే వచ్చింది. కానీ శ్రీమద్ భాగవతం సుఖదేవ గోస్వామికి అర్థమైనంతగా వ్యాసదేవుడికి అర్థం కాలేదు. ఏంటి లాజిక్? ఆయన పూర్తి బ్రహ్మజ్ఞాని ప్రభు, ఈయనేమో బంధనాల్లో సంసారి.
ఆయన పూర్తి బ్రహ్మజ్ఞాని, ఆయన బ్రహ్మజ్ఞాని. విశుద్ధ కంపారిజన్ చేస్తే భక్తి లెవెల్స్ లో కంపారిజన్ చేస్తే సరెండర్ లెవెల్ తో కంపేర్ చేస్తే వ్యాసదేవుడి కంటే పై స్థాయిలో ఉన్నాడు సుఖదేవ గోస్వామి. ఓకే, భాగవతం రాసిన వ్యాసదేవుడికి భాగవతం తెలుసో తెలియదో కానీ భాగవతం చెప్పినటువంటి సుఖదేవ గోస్వామికి మాత్రం 100% భాగవతం గురించి పూర్తిగా తెలుసు. ఓకే, ఎందుకు? ఆయన కృష్ణుడంటే ఇష్టం, కృష్ణుడికి ఆకర్షితుడయ్యాడు, ఆయన విశుద్ధ భక్తుడు కాబట్టి. ఓకే, ఆయన ఏకాంతవాసం గడపాల్సినటువంటి వ్యక్తి ఎందుకు ఇక్కడికి ఇంతమంది మధ్యలో కూర్చున్నాడు? మీరు సుఖదేవ గోస్వామి మీకు తెలిస్తే, మీకు సుఖదేవ గోస్వామి సౌనక ఋషులందరినీ పరీక్షిత్ మహారాజుని, ఇతర ఋషుల్ని అందరినీ కూర్చోబెట్టి చూపిస్తుంటే ఆయన ఎలా ఉంటాడు? నగ్నంగా ఉంటాడు. ఓకే, ఆయన నడుస్తుంటే వెనకాల 10 మంది రాళ్ళు విసిరేస్తూ ఉంటారు. ఓకే, అలా ఉంటారు. ఆయన గొప్పతనం తెలియదు. అలాంటి వ్యక్తి ఒక్కసారి ఈ సభలోకి రాగానే అక్కడ కూర్చున్నటువంటి యమాయమీలు అందరూ కూడా లేచి నుంచున్నారు. అందరూ కూడా ధనవత్ ప్రణామాలు చేశారు. అవునా కదా? అప్పుడు ఆయన వెంటబడి ఆయన్ని ఏడిపించేటువంటి వ్యక్తులు, ఆయన మీద రాళ్ళు వేసేటువంటి వ్యక్తులు కూడా ఒకసారి ఏంటి ఈ వ్యక్తి వస్తే ఇంత గొప్ప గొప్ప సాధువులు, గొప్ప గొప్ప మునులు, గొప్ప గొప్ప రాజులు కూడా లేచి నిలబడి దండాలు పెడుతున్నారు ఏంటి అని అనుకున్నారు. అది సుఖదేవ గోస్వామి గొప్ప. సుఖదేవ గోస్వామి ఎవరిని నిందించలేదు. ఆయన మీద రాయేసే వ్యక్తిని కూడా ఆయన పట్ల కూడా ఆయన కోపాన్ని ప్రదర్శించలేదు. అది సుఖదేవ గోస్వామి గొప్ప. సుఖదేవ గోస్వామిని మీరు వచ్చి మీరు చెప్తారా అంటే సుఖదేవ గోస్వామి చూజ్ చేసుకోలేదు కదా. అక్కడ ఉన్నటువంటి వేల మంది ముక్త కంఠంతో ఇనానమస్ గా అంటే ఇంకా కాంపిటీషన్ లేదు, నువ్వా నేనా అనే కాంపిటీషన్ లేదు. డైరెక్ట్ గా సుఖదేవ గోస్వామి తీసుకెళ్లి వ్యాసాసనం మీద కూర్చోబెట్టారు. అవునా కదా? అందులో భేదాభిప్రాయాలు ఇంకా ఏమి లేవు. సుఖదేవ గోస్వామి ఎందుకు కూర్చోబెట్టారు? ఆయన చిన్నపిల్లగాడు, ఆయనకంటే గొప్ప ఫాదర్ ఉన్నాడు, వ్యాసదేవుడు గురువు అయిన నారదుడు కూడా ఉన్నాడు. అసలు వీళ్ళందరికీ మూలమైనటువంటి పరశురాముడు కూడా ఉన్నాడు, భగవంతుడి యొక్క అవతారం కదా. వాళ్ళని చెప్పమనాలి కదా, సుఖదేవ గోస్వామి ఎందుకు చెప్పమనాలి అని అన్నా ఎవరు? చివరికి భగవదవతారాలు కూడా ఉన్నారు అక్కడ. సుఖదేవ గోస్వామి చెప్తుంటే వింటున్నటువంటి వాళ్ళలో భగవంతుడి యొక్క అవతారాలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా సుఖదేవ గోస్వామి చెప్తుంటే సైలెంట్ కూర్చొని విన్నారు. అని సుఖదేవ గోస్వామికి అంత గొప్పవాడు అనమాట. భాగవతాన్ని చెప్పడానికి పూర్తి అర్హత ఉన్నటువంటి వాడు. భాగవతం ద్వారా సమస్త విశ్వాన్ని పునీతం చేసినటువంటి వ్యక్తి సుఖదేవ గోస్వామి. జగత్తు మొత్తాన్ని అమంగళం నుంచి నశింపజేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు సుఖదేవ గోస్వామికి ఉన్నాయి. ఆది అందు అతడు బ్రహ్మానందమగ్నుడై ఉండి తత్కారణంగా అన్య భావనను విడిచి ఏకాంత వాసమును కలిగి ఉండును. శ్రీకృష్ణుని యొక్క మనోహరమగు లీలలచే ఆకర్షితులైన కాబట్టి ఆయన తత్వదీపము భగవత్ కార్యములను వర్ణించినది అగు శ్రీమద్ భాగవతాన్ని పురాణాన్ని కరుణతో పలికాడు. తత్వంతో భగవంతుడి యొక్క వర్ణనలతోటి చెప్పబడినటువంటి శ్రీమద్ భాగవతాన్ని ఆయన అందుకు చెప్పారు. ఓకే, ఈ అధ్యాయం ఇక్కడితో ముగుస్తుంది. ఇంకా 13వ అధ్యాయం మనం రేపటి నుంచి స్టార్ట్ చేసుకుందాం. శ్రీమద్ భాగవతం యొక్క మహిమ. ఇది కొంచెం చిన్న చాప్టరే, 15 శ్లోకాలు ఉన్నాయి. సుమారుగా 19 శ్లోకాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 23 శ్లోకాలు ఉన్నాయి. 2 రోజుల్లో అయిపోతుంది. సో దీన్ని మనము చెప్పుకుందాం. తర్వాత మళ్ళీ మొదటి స్కందం నుంచి స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మొదటి స్కందం వినడానికంటే ముందు శ్రీమద్ భాగవతం యొక్క మహిమను తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా. శ్రీమద్ భాగవతాన్ని వినడానికంటే ముందు శ్రీమద్ భాగవతం యొక్క మహిమను తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఆ మహిమ మనకి ఈ అధ్యాయంలో 13వ అధ్యాయంలో తెలియజేయబడుతుంది, భాగవతం యొక్క మహిమ. ఓకే, సో ఇది విన్న తర్వాత మొదటి స్కందం స్టార్ట్ చేస్తే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. భాగవతం మహిమ తెలుసుకున్న తర్వాత భాగవతం గురించి వింటే ఇంకా శ్రద్ధగా వింటాం, ఇంకా గొప్పగా వింటాం, ఇంకా ఇంట్రెస్ట్ తో వింటాం. ఓకే, అది కూడా జరుగుతుంది. ఆ లాభాన్ని కూడా మనం పొందగలుగుతాం. ఓకే, సో మళ్ళీ 13వ అధ్యాయం నెక్స్ట్ క్లాస్ లో స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ